మటన్ రెసిపీ లాగానే అంతే టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కూడా. దీనికోసం ఒక చిన్న దాల్చిన చెక్క, ఇలాచి మొగ్గలు, లవంగ మొగ్గలు, షాజీరా, తెల్ల నువ్వులు, అదేవిధంగా జీడిపప్పు మిక్సీ చేసిన తర్వాత ఒక టొమాటో ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఫైన్‌గా గ్రైండ్ చేసి ముందుగా సోయా చంక్స్‌ని ఉడికించుకోవాలి. మిల్ మేకర్ పూర్తిగా ఉడికిన తర్వాత వాటర్ రిమూవ్ చేసి పాన్ పైన 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. దాల్చిన చెక్క ముక్క, షాజీరా, ఆవాలు, ఉల్లిగడ్డ, ఇంకా ఒక పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు యాడ్ చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా గ్రైండ్ చేసినటువంటి ఈ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు మగ్గనిచ్చాలి 2 నిమిషాలు. తర్వాత కారము టేస్ట్‌ని బట్టి, సాల్టు, పచ్చిధనియా పౌడరు, కొబ్బరి పౌడరు, కొద్దిగా కస్తూరి మేతి ఇవన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొంచెం ఇది మరిగే ముందు ఆయిల్ ఫ్లోట్ అయినాక ఇప్పుడు మీల్ మేకర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ సోయా చంక్స్ కర్రీ రొట్టెలోకి కానివ్వండి, వేడి వేడి అన్నంలోకి కానివ్వండి, ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.